అభయాస్తం ఈ దశాబ్దపు మోసం. రాష్ట్రాన్ని నడిపే సత్తా రేవంత్కు లేదు, కేటీఆర్కి ఉన్నట్టుంది. మరి కేటీఆర్ని తీసుకొచ్చి కూసబెట్టరు. ఢిల్లీకి మూటలు, రైతులకు టోపీలు, దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించుదాం, ఓటే తూట, బుద్ధి చెప్పే అవకాశం ముందుంది, ఆత్మగౌరవ గర్జన సభలో కేటీఆర్. నేను ఒకటి ఇలా చెప్పదలుచుకున్నా క్లియర్ కట్గా. ఏమంటున్నాడు? ఈ దశాబ్దపు మోసం, రాష్ట్రాన్ని నడిపే సత్తా రేవంత్కు లేదు అంటున్నాడు కేటీఆర్. అసలు కేటీఆర్ గొప్పనా, రేవంత్ రెడ్డి గొప్పనా? ఈ ఇద్దట్లలో ఎవరు గొప్ప అనే విషయం ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ముందుగా కేటీఆర్ గురించి తీసుకుందాం. కేటీఆర్ తెలంగాణ ఉద్యమం, బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు తెలంగాణలో లేడు, అమెరికాలో. ఆయన మంచి జాబ్ చేస్తున్నాడు, డబ్బులే లక్ష్యంగా పనిచేస్తున్నాడు, కుటుంబ సొంత స్వార్థం కోసం ఆయన నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే తెలంగాణ వచ్చే మూమెంట్ ఉంది, తెలంగాణ ఇచ్చే మూమెంట్ ఉందని చెప్పి గ్రహించినటువంటి కేసీఆర్ అమెరికాలో జాబ్ చేస్తున్నటువంటి తన కొడుకు అయినటువంటి కేటీఆర్ కూతురు అయినటువంటి కవితలను ఊటిన అమెరికా నుంచి తీసుకొచ్చి ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసిండు. 2014లో అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని తనే ముఖ్యమంత్రి అయిండు, తనే దళితుడు అయిండు. కొడుకును ఎన్నికల్లో పోటీ చేయించిండు, బిడ్డను పోటీ చేయించిండు. బిడ్డ ఎంపీగా గెలిచింది, ఎమ్మెల్సీగా గెలిచింది, కొడుకు ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రి అయిండు. ఇదంతా ఒక భాగం. మరి అంటే కేసీఆర్ లేకపోతే కేటీఆర్ అంటానే లేడు. కేటీఆర్కు గాడ్ ఫాదర్ కేసీఆర్. కేసీఆర్ అంటే ఆయన ఈ నిర్ణయం తీసుకొని రాజకీయాలలో కీలకంగా లేకుండా ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఇట్లా చేసి ఈ మూమెంట్ తీసుకురాకపోతే కేటీఆర్ మళ్ళీ అమెరికాలోనే జాబ్ చేసుకుంటూ ఉంటుండే. అది కేటీఆర్కి సంబంధించి. రేవంత్ రెడ్డి చాలా కింది స్థాయి నుంచి స్ట్రగుల్ చేస్తూ ఆయన దశల వారీగా ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా, టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ పార్టీలో ఇట్లా డైరెక్ట్ మంత్రి కూడా కాలే, ఎమ్మెల్యే నుండి ఆయన సీఎం అయింది తెలంగాణ రాష్ట్రానికి. దీని వెనుక ఆయన కృషి, పట్టుదల, ఆయన స్పీచ్, ఆయన పవర్ఫుల్ విధానం, నిర్మాణాలు, ఆయన ఏ రకంగా ఎట్లా పార్టీలో నిలదొక్కుంటూ వస్తూ ఒక టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడయ్యి అనే సీఎం క్యాండిడేట్గా సీఎంఏ అయ్యిండు. ఆయన ఛాలెంజ్ కూడా చేస్తుండు, 10 సంవత్సరాలకి నేనే ముఖ్యమంత్రి ఉంటాను అంటే. సొంతంగా కాళ్ళ మీద నిలబడి, ఎవరు గాడ్ ఫాదర్ లేకుండా ఆయన రాజకీయాల్లో నిలబడి సొంతంగా వచ్చి ముఖ్యమంత్రి అయిండు. ఎమ్మెల్యే నుండి మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయిండు. ఆయన గొప్పన? అయ్య ద్వారా రాజకీయాలలోకి వచ్చి మంత్రి అయిండు, ముఖ్యమంత్రి మిస్ అయింది. అయితడో కాడో తెలియదు. మరి కేటీఆర్ గొప్పన? ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎవరు గొప్ప అనేది. ఇక బుద్ధి చెప్తాం, గిద్ది చెప్తాం. 10 సంవత్సరాలు ఏం చేసిర్రు మీరు? దళితులకు ఏం చేసిర్రు? దళిత వ్యతిరేక ప్రభుత్వం గద్దె దించుతుంది. దళిత వ్యతిరేక ప్రభుత్వం రేవంత్ రెడ్డా, కాంగ్రెసా లేదా బీఆర్ఎస్? అంటే 100% బీఆర్ఎస్. ఎందుకు? దళితులను వంచింది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యమంత్రి ఇస్తానడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రానికి దళితులనే ముఖ్యమంత్రి చేస్తా, పీక కోసుకుంటా కానీ మాట తప్ప అన్నాడు కేసీఆర్. తప్పిండు. ముఖ్యమంత్రిని ఆయనే అయ్యిండు, అక్కడ మాట తప్పిరు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానడు, ఇవ్వలే. 2 డిప్యూటీ సీఎంలు అయినటువంటి దళితులను తీసేసిండు, అక్కడ నష్టం జరిగింది. దళిత బంధు, హుజరాబాద్ ఎలక్షన్లలో దళిత బంధు తీసుకొస్తే ఎన్నికలలో గెలుస్తామని దొంగ డ్రామా ఆడి దళిత బంధు తీసుకొచ్చి దళితులందరినీ నయావంచన చేసిండు కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీని తిట్టి చంపిండు. కేసీఆర్ దళిత వ్యతిరేకి, దళిత ద్రోహి అని చెప్పిండు. ఇప్పుడు అలా సంక్రాంతి వచ్చిండు. అంటే దీన్ని బట్టి దళిత వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? కామెంట్ రూపంలో తెలియజేయండి.